సబ్బవరం మండలం రెవెన్యూ అధికారుల అత్యుత్సాహంతో ఇరువాడ రైతులు రోడ్డెక్కిన పరిస్థితి సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో నెలకొంది. నేషనల్ హైవే 16 రోడ్డుకు పక్కనే గల సర్వే నంబర్ 108, 105లో సుమారు 50 మంది రైతులు తమ జరాయితీ పొలాల్లో వ్యవసాయం చేసుకునేందుకు ఏర్పరచుకున్న జరాయితీ భూమి నుండి గల మట్టి రోడ్డును రెవెన్యూ సిబ్బంది వచ్చి లోతుగా త్రవ్వివేయడంతో రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రెవెన్యూ సిబ్బంది వచ్చి మట్టి రోడ్డు త్రవ్వుతున్న సమయంలో రైతులు అడ్డుకుని మా పొలాల్లోకి దారి లేకుండా ఎందుకు చేస్తున్నారని అధికారులను ప్రశ్నించినప్పుడు పైనుండి ఆదేశాలు వచ్చాయని అధికారులు చెప్పడం సూచనమన్నారు. ఇక వాస్తవానికి ఆ రోడ్డు NS-16కి సంబంధించిన స్థలమని ఏమైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులు వచ్చి రైతులతో మాట్లాడారన్నారు తప్ప ఇలా రెవెన్యూ అధికారులు వచ్చి రోడ్డు స్థలాన్ని తవ్వివేయడం రైతులను ఇబ్బంది పెట్టడం పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు మాట్లాడుతూ ఇరువాడ రైతులు తమ సమస్య విషయమై లిఖితపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చిన మేరకు జిల్లా రెవెన్యూ అధికారి మరియు స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ఈ విషయమై ఎమ్మెల్యే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరువాడ రైతులు సాలపు తాతారావు, కర్రి దుర్గినాయుడు, అప్పారావు, కర్రి తాతారావు పాల్గొన్నారు. రోడ్డును తవ్వించినటువంటి రెవెన్యూ వ్యక్తులపై చర్య తీసుకోవాలి. రైతులు వాడుకుంటున్నటువంటి త్రావుని మూసేసినటువంటి ట్రెంచ్ తవ్వినటువంటి వ్యక్తుల మీద ఈ ట్రెంచ్ తవ్వడానికి వెనక సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. రైతులకు అన్యాయం చేసినటువంటి త్రావుని తవ్వించినటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. ట్రెంచ్ తవ్వించినటువంటి వ్యక్తిపై అతనికి సహకరించే రెవెన్యూ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలి. ట్రెంచ్ తవ్వినటువంటి వ్యక్తులపై రెవెన్యూ యంత్రాంగంపై తవ్వినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. రైతులు నిత్యం వాడుకుంటున్నటువంటి రోడ్డును తవ్వించినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. తవ్వినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. దారి ఉండేదండి చెరువుగట్టు నుంచి దిగి ఈ రోడ్డు వచ్చిన తర్వాత మాత్రం ఇదే దారి అండి. 4 సంవత్సరాలు చిల్లర అయిందండి. ఇదే దారిని అందరమే వెళ్తున్నాము. ఆ బల్లిటప్పరం అనే ఆయన కూడా ఇదే దారిని వెళ్ళేవాడండి. ఆయన కూడా ఈ దారిని వెళ్ళి అన్ని పనులు చేసుకొని వచ్చేవాడండి. ఈ పొలం కాదండి, పైడివాడ పొలంలో ఆయనకు పొలం ఉంది. ఆ పొలంలోకి వెళ్ళడానికి ఇదే దారి మీద వెళ్ళేవారు ఆయన. ఇప్పుడు వెళ్ళడానికి వీలు కాలేదనేసి మమ్మల్ని అందరినీ నేను వెళ్ళడానికి అవ్వలేదు, మీకు కూడా వెళ్ళకూడదు అనేసి మాకు ఈ డ్రైన్ తవ్వించారండి. బల్లిటప్పారావు గారు అనే ఆయన మా ఊరేనండి, ఇరువాడ వాస్తువులేనండి. 108 సర్వే నెంబర్లో ఉంది. ఇక్కడ అది తవ్వించేశారండి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అండి. ఇక్కడ 108లో 5 నుంచి మాకు సగం కాపీ ఇచ్చిందండి. కింద మాకు పట్టా భూములు ఏమంటే నేను ఆకాడికి అడిగాను, ఇది తవ్వకూడదండి, ఇది మీరు అన్యాయంగా వెళ్తానని ఆర్ఐ గారు కూడా నేను చేశాను. ఇది పట్టా భూమి కాదు, మీరు తవ్వుకుంటే మీకు ఆ హక్కు ఉంటే ఏ బంజీరోడ్డు తవ్వుకుంటే మాకు ఇబ్బంది పడతారు. నేను పొలం దమ్మట్టుకోవాలని క్లియర్గా ఆయనకి వివరంగా చెప్పాము. అయినా పడతాలకి ఏదో పైనుంచి ఆర్డర్ వచ్చిందని ఇలా ఇబ్బంది పెట్టడం, రైతులు ఇబ్బంది పెట్టడం చాలా అన్యాయం అండి. చాలా దారుణంగా అవుతుంది ఈ వ్యాపారం. ఇది మీరు మీ మీడియా ద్వారాగా మీకు అందరికీ తెలియపెట్టి ఇది మేలు చేయాలని కాపాడుతున్నాం. మాకు హైవే వచ్చిన తర్వాత హైవే వాళ్ళు ఇక్కడ ట్యాపర్ వేయడం జరిగింది. ఆ ట్యాపర్ నుంచి మేము రైతులు అందరమే ట్రాక్టర్లు కానీ బళ్ళు కానీ సొమ్ములు కానీ తోలుకెళ్ళడానికి ఇదే దారిగా మేము వాడుకుంటున్నామండి. ఆ వాడుకున్న స్థలాన్ని ఈరోజు ఆర్ఐ గారు చెప్పారనేసి మేము కాదంటే ఆర్ఐ గారు కాకనే కాదనేసి మమ్మల్ని పక్కకు తోసి కూడా ఈ డ్రైన్ తవ్వేశారండి. ఈ డ్రైన్ తవ్విస్తే మాకు రాకపోకలకు బాగా ఇబ్బంది అయింది. మేము చాలామంది రైతులమే రిక్వెస్ట్ చేసినా సరే కానీ మమ్మల్ని పక్కకు తోసి వాళ్ళు తవ్వడం జరిగిందండి. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారనేసి మమ్మల్ని పక్కకు తోసేశారండి. ఆ ఎమ్మెల్యే గారు చెప్పారనేసి మమ్మల్ని పక్కకు తోసేసి కూడా దౌర్జన్యంగా తవ్వేశారండి. ఆర్ఐ గారు కానిస్టేబుల్ తీసుకొచ్చి మమ్మల్ని పక్కకు తోసేశారండి. మా రైతులు ఎవరూ లేరు. మా రైతులందరినీ పిలుచుకొని మేము ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకొని మేము రోడ్డు గురించి మాట్లాడతామండి అని చెప్పినా సరే కానీ మమ్మల్ని పక్కకి నెట్టేశారండి. మీరు కంప్లైంట్ పెట్టి పట్టుకురండి, మేము తవ్వేస్తాము, ఆ తర్వాత మళ్ళీ మేము పూరుస్తామని కూడా వాళ్ళు చెప్పారు. కానీ తవ్వడం మాత్రం ఆపలేదండి. మాది ఇరువాడేనండి, ఇరువాడ రైతులమే మేము. ఈ ఆయకట్టు సుమారు ఒక 20 ఎకరాలు ఉన్నదండి. 24 ఎకరాలు ఒకటే సర్వే నెంబర్లో కూడా ఉన్నదండి.
రైతులుగా ఒక 40 మంది ఉంటారండి. 40 మంది చిల్లర రైతులు ఉన్నారండి. వాళ్ళందరికీ దారి ఇదేనండి. వేరే దారి నుంచి రావాలంటే వాళ్ళందరూ ఉడుపులుడి తీసుకుంటారు. ఇంకా ట్రాక్టర్లు వెళ్ళవండి అంతేలే. ఆ దారి అంటే వెళ్ళాలంటే మళ్ళీ 2 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చినా ఇంకా రావడానికి కూడా తావలేదు. ఉడిచేసారు. ఉడిచిన తర్వాత దారి ఇవ్వరు కదండి. ఇప్పుడు ఇదే దారిని వెళ్ళాలండి. నిన్న నీరు తోడుతున్నామండి. నీరు మిషన్ పెట్టుకొని నీరు తోడుకుంటున్నాం రైతులమే దున్నుకోవడానికని. ట్రాక్టర్ వెళ్ళాలి బాబు. మరి ఈ రోజు ఒక్కరోజు కాగండి దున్నేసుకుంటాము అన్నా సరే కానీ ఆగలేదండి. మమ్మల్ని సైడ్కి తోసేశారండి. కావాలంటే మా కుర్రోళ్ళు ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉందండి. దానివల్ల మరి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారని ఆర్ఐ గారు వచ్చి మళ్ళీ పక్కకు తోసేసి డ్రైనేజ్ తవ్వేశారండి. మాకు తగు న్యాయం చేయాలనేసి మేము కోరుతున్నామండి. ఈ రోడ్డు ఆనుకొని గిరాయితీ ఉందండి. ఈ ఆర్ఎంపీ జాగాలోనే తవ్వారండి. ఆర్ఎంపీ జాగాలోనూ ఆర్ఐ గారు తీసుకొచ్చి తవ్వించారండి. ఆర్ఎంపీ అనేసి మమ్మల్ని పక్కకు తోసి తవ్వించారు. అది సార్ చెప్పేది. ఓకే సార్. ఆర్ఐ గారికి పైనుంచి పెదర్ వచ్చింది అన్నారండి. ఆ పెదర్ ఎవరో మాకు తెలియదండి. మేము ఆల్రెడీ ఇంతకుముందు మా భూములు సర్వే చేయమని కూడా కంప్లైంట్ పెట్టాము. ఆ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళామండి. దానికి స్పందించలేదు. దీనికి స్పందించారు. ఎందువల్ల తెలియదండి. మూలస్థానం ఎల్లమ్మ తల్లి ఆలయ పునర్నూతన నిర్మాణం